ఓ వెన్నెల రాత్రి ఒక కప్ప ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా గొప్పవాడు కావాలి అని. ఆ తర్వాత ఏదో కంపెనీలో జాయిన్ అవుదాం అని అనుకుంటుంది. ఒకరోజు తన రెజ్యూమ్ తీసుకొని ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ కప్పను చూసి అందరూ షాక్ అవుతారు. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్లు చెప్తుంది. ఆ కప్పను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజు తన కొలీగ్స్తో కలిసి కప్ప లంచ్ చేస్తుంది. దాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. అంతేకాదు, కంపెనీలో ఉన్న అందరికీ యోగా కూడా నేర్పిస్తుంది. ఆ కప్ప చాలా కష్టపడి పని చేస్తూ ఉంటుంది ఎలా అయినా గొప్పవాడు కావాలి అని. రోజు రోజుకి ఎదుగుతూ ఆ కంపెనీకి మేనేజర్ అవుతుంది. కంపెనీ మెంబర్స్తో బోర్డ్ మీటింగ్లో కూడా జాయిన్ అవుతుంది. తనకి ఎంప్లాయ్ ఆఫ్ ది అవార్డు కూడా వస్తుంది. ఒకరోజు కంపెనీ ఏదో ప్రాబ్లంలో ఉంటే వెంటనే సాల్వ్ చేస్తే దాంతో కంపెనీ మెంబర్స్ అందరూ కలిసి ఆ కప్పను సీఈఓగా ప్రకటిస్తారు.